భావజాలాన్ని, ఐడియాలజీని ఎంఏ చదవడానికి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లిన తర్వాత అప్పటి పావనముత్తు గారి శిష్యుడిగా మన పావన్ ప్రసాద్ గారు జన చైతన్య మండలిని అనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇకపోతే జన చైతన్య మండలికి కాలుకి 2 విషయాలు చెప్పి ముందుకు వెళ్తాను. జన చైతన్య మండలి కార్యక్రమాలు మన తాళరేవు మండలంలోనే 2003లో అంటే 80 నుంచి 100 చోట్ల నిర్వహించిన, కోనసీమ ప్రాంతంలో నిర్వహించిన, తాళరేవులో మాత్రం 2003 నుంచి ఇక్కడ ప్రారంభించడం, ఇక్కడ అనేక సభలు సమావేశాలు పెట్టడం మన జేవీఎంపేటలో ప్రసాద్కి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి గుర్తు. జన చైతన్య మండలి దమయంతి గాని మిగిలిన ప్రసాద్ గాని మొన్న మీరు అక్కడికి వెళ్లారు గుంటూరు. జన చైతన్య మండలి అయ్యా అంబేద్కర్ అయ్యా ప్రతిదార పోసినావు అయ్యా జనం మేలు కోరితివే జనం మేలు కోరితివయ్యా జనం మేలు కోరితివే రాతపూత నేర్చిన కొడుకు రత్నగిరి ముత్తు బిడ్డ రాతపూత నేర్చిన కొడుకు రత్నగిరి ముత్తు బిడ్డ చదువు శాస్త్రాలు చదివి బ్రతుకుల్లో బాధలు చదివి చదువుకున్న జ్ఞానము తోటి అయ్యా సామాజిక పోరు చేసేవయ్యా అంబేద్కర్ అయ్యా సామాజిక పోరు చేసేవయ్యా జనం మేలు కోరితివయ్యా జనం మేలు కోరితివే జనం మేలు కోరితివయ్యా జనం మేలు కోరితివే ఇండియా వేదాన్ని ఇంపుగా చదివితివయ్యా ఇండియా వేదాన్ని ఇంపుగా చదివితివయ్యా బహుజన కిందువాదం విజ్ఞప్తియదన్నావయ్యా బహుజన కిందువాదం విజ్ఞప్తియదన్నావయ్యా ప్రపంచ చరితను చదివి అయ్యా పాటలోన నీలి జెండలెత్తినావు బహుజన బ్రతుకుల కోసం అయ్యా బ్రతుకుదార పోసినావు అయ్యా అంబేద్కర్ అయ్యా బ్రతుకుదార పోసినావు అయ్యా మంచిగా చూస్తే బాబాసాహెబ్ దానికి కోర్టు యొక్క మేజిస్ట్రేట్ గారి యొక్క మార్చి 19, 20 తేదీల్లో అక్కడ కాబట్టి అంత పవిత్రమైన చోటును సందర్శించడం చాలా ఆనందదాయకం. అయితే అక్కడ అది అయిన తర్వాత అక్కడ చక్కగా సమావేశం అయ్యి వెళ్ళిపోతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు అక్కడ సమావేశమైన వాళ్ళ మీద దాడి చేయటము, ఆ దాడిలో మన వాళ్ళు కూడా తిరుగుబాటు చేసే ఉద్దేశంతో ఉన్నప్పుడు బాబాసాహెబ్ ప్రతి దాడి చేయకుండా అడ్డుకోవడం జరుగుతుంది. మరి అలాగే అయిన తర్వాత వీళ్ళు నీరు తాగారన్న ఉద్దేశంతో 108 కడవల నీరుకి ఆవు పేడ, మూత్రం ఇత్యాదులన్నీ కలిపి పాలు, పెరుగు, నెయ్యి కలిపి ఆ చెరువులో వేసి ఈ వాటర్ పవిత్రం కూడా మనం చూడాలి. మనుస్మృతిలో ఉన్నటువంటి చాతుర్వర్ణ విధానం ద్వారా మనల్ని మనుషులుగా చూడకపోవటం వల్ల దానికి వ్యతిరేకంగా మనుస్మృతిలో విధించినటువంటి శిక్షలు మనకు చదువు లేకుండా చేయటం ఇవన్నీ అవగాహన చేసుకున్న బాబాసాహెబ్ దాన్ని వ్యతిరేకించి తద్వారా ఈ మనుస్మృతి కారణంగానే మనం ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి మాత్రమే మన బహుజనులందరినీ అణిచివేస్తుంది అనేది బాబాసాహెబ్ గారి ఉద్దేశం కాదు, నిజం. అది వాళ్ళు రాసిన మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో అది చట్టంగా మారి మనందరినీ కూడా పట్టి పీడిస్తుంది. కాబట్టి ఆ చట్టాన్ని, ఆ మనుస్మృతిని మనం దహనం చేస్తే గాని మన జీవితాలకి పుట్టగతులు ఉండవు అనేది బాబాసాహెబ్ గారి గట్టి నిర్ణయం. కాబట్టి ఇప్పటికీ కూడా మనం ఆ చట్టం కిందే ఇంకా నలిగిపోతూనే ఉన్నాము. అలాగే చేస్తేనే గాని మనం ఈ స్థితి నుంచి బయటికి రాలేమనేది తెలుసుకొని 98 టైంలో పుస్తకం చదువుతుంటే ప్రధానమంత్రి చేస్తే చాలా ప్రమాదం అని చెప్పేసి ఆ పుస్తకంలో నేను చదివాను. ఆ రిఫ్లెక్ట్ ఇప్పుడు కనపడుతుంది. ఖచ్చితంగా ఎదుర్కోవాలంటే ఈ భారతదేశంలో అందరికీ రాజ్యాంగం రచించారు కదా, ఇంకేం సమస్య ఎందుకు?
మనస్మృతికి వ్యతిరేకంగా రాజ్యాంగం వచ్చింది. మనస్మృతి ఒక సమస్య, దానికి వ్యతిరేక వెరీ క్లియర్. ఇంకా ఎందుకు మన సమస్య ఏంటి? బౌద్ధానికి బ్రాహ్మణిజానికి చెప్పిన పోరాటం ఏదైతే చెప్పారో అది ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఎట్లా కొనసాగుతుంది ఇప్పుడు అంటే, ఆ రోజు మనుస్మృతి రూపంలో మానవ హక్కులు హరించబడితే అది ఈ రోజుకు కూడా కొనసాగుతుంది. ఎలా అనేది మనం గుర్తించామా? నాకు తెలిసి ఇంకా ఇక్కడ మాట్లాడవచ్చు ఎవరు ఆ పాయింట్ రైట్ చేయలేదు కూడా. మనుస్మృతి దహనానికి పేపర్లు Hello.
ప్రోగ్రాంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కాకినాడ జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజు మానవ హక్కుల దినోత్సవంగా మరి మనుస్మృతి దహనాన్ని తాళరావు మండలంలో జరుపుకోవడం జరిగింది. ఎందుకు బాబాసాహెబ్ ఈ మనుస్మృతిని దహనం చేశారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. మరి బాబాసాహెబ్ కోల్పోయిన హక్కులను భిక్షమెత్తి గాని బ్రతిమలాడి గాని సాధించుకోలేము. నిరంతర పోరాటం ద్వారా మాత్రమే వాటిని సాధించుకోగలుగుతాము. మేకలను బలిస్తారు కానీ సింహాలను బలివ్వరు అని బాబాసాహెబ్ మరి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మనమంతా కూడా మరి మేకల్లా కాకుండా సింహాల్లో విజృంభించి మనకున్నటువంటి ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుని మన ఓటు హక్కును మనమే వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన పాలకులు వస్తారు. అప్పుడు మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోగలం. అలాగే ఈ మనుధర్మాన్ని ఎవరైతే అమలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పే అవకాశం మన చేతుల్లోనే ఉంటుందని చెప్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి తాళరావు దళిత యూత్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు జన చైతన్య మండలి కేవీపీఎస్ మహిళా సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు సభాధ్యక్షులుగా ఈరోజు భారతదేశంలో చాలా మంచి రోజు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927 డిసెంబర్ 25ని మనుస్మృతిని దహనం చేసిన రోజు. మహత్ చెరువు దగ్గర మనుస్మృతిని దహనం చేసిన రోజు. అంటే మానవ హక్కుల్ని హరించిన మనుస్మృతిని దహనం చేసిన రోజు. బాబాసాహెబ్ ఉద్దేశంలో ఈ దేశంలో ఉన్న ఈ కులాలు మతాలు అన్ని పోతేనే ప్రతి మానవుడికి సమాన హక్కులు స్వాతంత్ర్యం స్వేచ్ఛ వస్తుందనేసి బాబాసాహెబ్ నమ్మారు. కాబట్టి అలాంటి పరిస్థితిని ఈ దేశానికి తీసుకురావాలని ఆయన ఎన్నో దేశాల రాజ్యాంగాలని చదివి దాంట్లో ఉన్న ప్రతి సారాంశాన్ని ఈ దేశ సమగ్రతకి ఎలా ఉపయోగపడుతుందో అలాగా ప్రతి మానవుడికి సమాన హక్కులు ఉండేటట్టు రాజ్యాంగాన్ని రచించారు. 1949లో ఆ రాజ్యాంగం నవంబర్ 26ని రాజ్యాంగాన్ని పార్లమెంట్ కి సమర్పించడం జరిగింది. కానీ ఈ రాజ్యాంగాన్ని ఈ 75 సంవత్సరాల్లో చాలా చాలా మార్చేశారు ఈ మనువాదులు. ఏదైతే వేల సంవత్సరాల నుంచి అంటరాని జాతుల్ని అణిచిపెట్టి పాలిస్తున్నారో వాళ్ళకి ప్రతిగా రాజ్యాంగాన్ని రాసినా కూడా అదే మనువాదులు పాలిస్తుండడం వల్ల రాజ్యాంగం అమలు కావట్లేదు. ఆ రాజ్యాంగాన్ని అమలు కాకుండా చేస్తున్న దృశ్యాంతాలు మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే ఇప్పుడు అమిత్ షా గారు పార్లమెంట్ లో అంబేద్కర్ మాటలు. ఇది అంతా ఎందుకు జరుగుతుందంటే మనకిచ్చిన బాబాసాహెబ్ మానవ హక్కులు ఫస్ట్ హక్కు ఏదైతే ఇచ్చారో ఓటు హక్కు అనేది, ఆ ఓటు హక్కు అనేది ఈవీఎంలోనే భద్రపరచబడింది. ఆ ఈవీఎంలు వాళ్ళ కిందే పనిచేస్తున్నాయి కాబట్టి మన ఓటు హక్కు అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి అంత వదురుగా అమిత్ షా మాట్లాడగలిగారు. అందుకని మన మానవ హక్కుల్ని మనం సంపాదించాలంటే మన ఓటు హక్కును మనం కాపాడుకోవాలి. ఆ ఓటు హక్కును మనం కాపాడుకోవాలంటే ఈవీఎంని మనం బ్యాన్ చేయాలి. ఇండియాలో ఎన్నో అగ్రరాజ్యాలు ఈవీఎంలు లేకుండా ఓన్లీ బ్యాలెట్ పేపర్ తో మాత్రమే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అలాంటి ఎలక్షన్స్ మన ఇండియాలో వస్తేనే మన మానవ హక్కుల్ని మనం రక్షించుకోగలుగుతాం. కాబట్టి మన పోరాటం ఇప్పుడు ఈవీఎంలకి ఎగనెస్ట్ గానే ఉండాలి. అలా చేస్తేనే మన హక్కుల్ని మనం రక్షించుకోగలుగుతాము. ఆ విధంగా అందరూ కూడా తెలుసుకొని బాబాసాహెబ్ ఐడియాలజీని తెలుసుకొని అది చదివి ఆయన ఏదైతే నిర్దేశించారో ఆ మార్గంలో అందరూ నడవాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ భానుమతి, కాకినాడ. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు మనుస్మృతిని దహనం చేసిన రోజు.
ఈ రోజు తాళర మండలంలో మనస్ఫూర్తి దహన కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈ రోజు మనశాస్త్రాన్ని అంబేద్కర్ గారు దహనం చేసినప్పటికీ కూడా రాజ్యాంగంలో పార్లమెంట్ లో రాజ్యాంగానికి విరుద్ధంగా మనశాస్త్ర ధర్మంతోనే పరిపాలన కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ మనశాస్త్ర ధర్మం మరి నశించినప్పటికీ కూడా వారి భాగాలు ఇప్పటికీ కూడా RSS రూపంలో మరి బీజేపీ యొక్క నేతృత్వంలో మనశాస్త్రాన్ని మరి పలికిస్తున్న విధానాన్ని చూస్తే మరి మాకు కూడా భయం పుడతా ఉంది. భవిష్యత్తులో ఈ మనశాస్త్రానికి వ్యతిరేకంగా ఏదైతే దహన కార్యక్రమం చేశామో రేపు భవిష్యత్తులో అంబేద్కర్ నామాన్ని దోషులను శిక్షించకపోతే ఈ మనస్ఫూర్తి దహనంలోని వారిని కూర్చే పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ ఈ రోజు మనస్ఫూర్తి దహన కార్యక్రమాన్ని మహిళా సంఘంలో ఆధ్వర్యంలో చేయడం జరిగింది.